హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు గౌతమ్ వ్లాగ్స్. ఇంకా సమ్మర్‌లో మన ఒంటికి చలువ చేసే 2 పచ్చళ్ళు చూద్దాం ఈరోజు. ఇది పెద్ద ఉసిరి, రాసు ఉసిరి పచ్చడి. 3 రోజులు ఊరబెట్టి 2 రోజులు మిక్సీ ఏసిన తర్వాత ఎండబెట్టిన పచ్చడి ఇది. ఉసిరికాయని ఊరబెట్టి కొంచెం ఎండాక మిక్సీ ఏసి దాచుకుంటాం కదా! అది ఉసిరి పచ్చడి. ఇంకా దానికోసం పచ్చిమిరపకాయలు, ఎల్లుల్లిపాయ, కరివేపాకు, అల్లం, జీలకర్ర, ధనియాలు ఇవన్నీ పోపు వేసి వేపించిన తర్వాత దీన్ని మిక్సీ పెట్టాలి. చూద్దాం. ఒక కళాయిలో ఆయిల్ వేసి సర్ది పెట్టుకున్నవన్నీ ఇలా దోరగా వేగించుకోవాలి. ఎండుమిరపకాయలతో కూడా చేసుకుంటారు, కానీ నాకు పచ్చిమిరపకాయలతో చేయడమే అలవాటు. అలా రెడ్గా వస్తే ఇష్టం ఉండదు. ఉసిరి పచ్చడిని నల్లగాను ఇలా పచ్చిగా ఉండడమే ఇష్టం. ఇవన్నీ ఇలా కొంచెం ఉప్పు వేసి మిక్సీ పెట్టేసుకోవాలి. ముందుగా ముద్ద వేయకూడదు, వేపించిన మట్టుకే వేయాలి. ఇలా మిక్సీ పెట్టేసుకున్న తరువాత ఇప్పుడు ఆ ఉసిరి ముద్దను వేయాలి. అప్పుడు బాగా కలుస్తుంది. ఈ ముద్ద ఉన్న తేమకి ముందు వేసిన ధనియాలు అవి మెత్తగా నలగవు. అందుకని అవి నలగాలంటే ముందు అవి పెట్టేసుకుని తర్వాత ఈ ముద్ద వేసి మరొకసారి మిక్సీ పెట్టుకోవాలి. మొత్తం ఒకేసారి తాలింపు పెట్టేసుకుని జాడీలో పెట్టేసుకోవచ్చు. అప్పుడు టేస్ట్ ఫ్రెష్గా ఉండట్లేదు. అందుకని అప్పుడప్పుడు ఒక నెలకి 20 రోజులకి ఇలా కొంచెం కొంచెం ముద్ద తాలింపు పెట్టుకుంటాము. ప్లేటు ఉసిరి పచ్చడి నలుపు వలన ప్లేట్ తినేసి నల్లగా అయిపోయింది చూసారా. ఇవి ప్లాస్టిక్ వాటిల్లో పెట్టుకోవాలి. ఉసిరి పచ్చడిని ఉప్పుకి పులుపుకి తినేసి నల్లగా వచ్చింది. పచ్చడి అయితే నలిగిపోయింది. ఇవైతే తాలింపు కోసం సర్దుకున్నాను. మెంతులు, ఆవాలు, జీలకర్ర, ఎల్లుల్లిపాయ, కరివేపాకు, ఇంకా ఎండుమిరపకాయలును ఇవి ముందుగా ఆయిల్ పెట్టేసుకుని దాంట్లో ఇవన్నీ వేసి దోరగా వేగించాలి. బాగా వేగిన తర్వాత కాస్త ఇంగు వేసుకోవచ్చు. అలవాటు ఉంటే ఇంగు, అలవాటు లేకపోతే మామూలుగానే వేపించి డైరెక్ట్గా పచ్చడిని ఇందులో కలిపేయచ్చు. ఇది శీతాకాలము, ఎప్పుడైనా కార్తీక మాసం పూజలప్పుడు, సోమవారాలప్పుడు అలాగే ఈ పచ్చడిని ఎక్కువగా తింటాము. కానీ ఎండల్లో ఆవకాయలు వీటికంటే ఈ ఉసిరి పచ్చడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే ఒంటికి బాగా ఉడుకుదనాన్ని తగ్గించి చల్లగా ఉంటుంది. కానీ కొత్త ఆవకాయలు తినాలనిపిస్తుంది. అవి టేస్ట్కి బాగున్నా హెల్త్కి హానికరం కదా. ఈ ఉసిరి పచ్చడి అయితే ఒంటికి ఆరోగ్యకరమైంది. ఇంకా కార్తీక మాసం సమ్మర్లో తింటే చాలా మంచిది. ఇంకా చూసారా పచ్చిమిరకాయల వలన ఇలా తెల్లగా వస్తుంది. ఈ ఆయిల్లో కలిపేయాలి. ఎంత అలా గరిటతో కలిపినా సరిగ్గా కలవదండి. కొంచెం చల్లారిన తర్వాత చేతితో ఇలా పిసికేసుకుంటేనే ఆయిల్ పచ్చడి అంతా పట్టేసి ఉంటుంది. మంచి స్మెల్ వస్తుంది. ఇంకా ఆయిల్ అంతా పీల్చేసుకుంది. చేసిన తర్వాత ఇంకొకసారి ఇలా చేతితో కాస్త పిసికేసుకుంటే మొత్తం అంతా ఇలా ఉండలు లేకుండా ఆ నూనె అంతా పీల్చుకుని మొత్తం పచ్చడి అంతా ఈక్వల్గా ఉంటుంది. తర్వాత ఇలా ఒక సీసాలో స్టోర్ చేసుకోవచ్చు. 15 రోజులు 20 రోజులైనా పచ్చడి పాడవదండి. సేమ్ ఒకటే టేస్ట్ ఉంటుంది. ఇంకా ఇదివరకు అయితే ఒకేసారి తాలింపు పెట్టుకునేవాళ్ళం. ఈ మధ్యకాలంలో ఇలా కాస్త తాలింపు పెట్టుకుంటున్నాము. ఎండబెట్టి మిక్సీ వేసిన ముద్ద మాత్రం ఒక సీసాలో పెట్టుకుని స్టోర్ చేసుకుంటాము. ఇంకా ఎప్పుడు పచ్చళ్ళు కలిపినా ఇంకా తాలింపు పెట్టిన గిన్నెలో కాస్త 2 ముద్దలు అన్నం తినటం అలవాటైపోయింది కదా. ఆ ఉసిరి పచ్చడి కలిపిన తర్వాత తినాలనిపిస్తుంది. అందుకే కాదు ఆ కళాయిలో 2 ముద్దలు అన్నం వేసి ఇలా కలిపి మా మనవలకో ముద్ద, నాకో ముద్ద, మా అబ్బాయికో ముద్ద ఇచ్చి 2 ముద్దలు తిన్నాము. ఆవకాయ కలిపినప్పుడు ఈ పచ్చళ్ళ తాలింపులకి ఇలా కలిపిన ముద్దలు భలే టేస్ట్ ఉంటాయండి. ఇంకా ఆ తర్వాత అయితే కొత్తిమీర పచ్చడి చూద్దాము. కొత్తిమీర పచ్చడికి అయితే ఈ కొత్తిమీరను సన్నగా కడుక్కుని తరిగేసుకుని శుభ్రంగా కడుక్కుని ఇలా గిన్నెలో పెట్టుకోవాలి. దానికి ఒక పెద్ద టమాటా కానీ లేకపోతే 2 చిన్న టమాటాలు కానీ కొంచెం పక్కన అవి కూడా కడుక్కుని ముక్కలు పెట్టుకోవాలి. ఇంక వేపడానికైతే శనగపప్పు, జీలకర్ర, ధనియాలు, పచ్చిమిరకాయలు, కరివేపాకు, ఎల్లుల్లిపాయ ఇవన్నీ నూనెలో వేపే సామాన్లు. కళాయి పెట్టుకుని ముందుగా పప్పు వేసి ఇవన్నీ వేగించుకుందాము.
ఆయిల్ వేసి ఫస్ట్ ఈ పోపు ఈ వేగే సామాన్లు మట్టికి వేసుకుని కొత్తిమీరకి తర్వాత మళ్ళీ వేసి వేపిందాము. ఫస్ట్ శనగపప్పు, మిగిలిన పచ్చిమిరకాయలు అన్నీ వేసేసి పప్పు కొంచెం వేగాక వేస్తే అవి కూడా తర్వాత సమానంగా వేగుతాయి. ఇది రోటి పచ్చడి స్టైల్. ఇది రోటీకి కానీ, అన్నం వేడి రైస్లోకి కానీ, దోశలకు కానీ, చపాతీకి కానీ దేనికైనా బాగుంటుంది. ఇది కొత్తిమీర పచ్చడి. వేసానని పేరుకి ఊరికే టమాటా కొంచెం వేసాను. కొత్తిమీర అయితే పెద్ద కట్టలు అమ్మొస్తున్నాయి కదా, ఒక పెద్ద కట్ట, దానికి ఒక 10 పచ్చిమిరకాయల వరకు వేసాను. కారం కావాల్సిన వాళ్ళు 15 వరకు వేసుకోవచ్చు. తెలిసిందే కదా మా ఇంట్లో చిన్నపిల్లలు పెద్దవాళ్ళం అని. ఇవి ఇలా దోరగా వేయగాక పక్కన పెట్టేసుకోవాలి ప్లేట్లో. ఆ తర్వాత కాస్త ఆయిల్ వేసి తరిగిన కొత్తిమీరనంతా ఇలాగా మగ్గించుకోవాలి. కాస్త నూనె పడుతుంది, నూనె వేసి మగ్గిస్తాను. ఆ తర్వాత అయితే ఇవి బాగా దగ్గరికి వచ్చాక తరిగి పెట్టుకున్న టమోటాలు వేసేయాలి. కాస్త చింతపండు పడుతుంది కదా దీంట్లో, కొంచెం చింతపండు కూడా ఇప్పుడే వేసేసాను. దీంట్లో మగ్గి మిక్సీలో మెత్తగా నలుగుతుంది, అందుకు వేసేసాను. ఇవి కూడా ఆరోగ్యానికి మంచిదండి ఈ పచ్చడి కూడాను. ముందుగా దీనికి కూడా కొత్తిమీర వేయకుండా ఈ పోపులన్నీ మిక్సీ పెట్టేసుకోవాలి. ఇలాగ బాగా పేస్ట్గా కాకుండా అక్కడక్కడ ఒక బద్ద పంటికి పప్పు తగిలితేనే టేస్ట్ కదండి, అలా క్రష్గా పెట్టుకోవాలి. తర్వాత కొత్తిమీర టమాటాను కూడా వేసేసి కాస్త తాలింపు కూడా వేయాలి. దీన్ని కూడాను పచ్చడి అయితే ఇలా వస్తుంది. ఇది కూడా ఒక 5-6 రోజుల వరకు ఉంటుంది. ఇంక ఇదేనండి ఇవాళకి 2 పచ్చళ్ళు. థ్యాంక్ యూ. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. బాయ్.